హాయ్ పిల్లలు, ఈరోజు మనం ద్విపది వర్గాన్ని ఎలా సూక్ష్మీకరించాలో నేర్చుకుందామా? 7x + 10 హోల్ స్క్వేర్ను సూక్ష్మీకరించండి లేదా విస్తరించండి. ఇది మనకు ఇచ్చిన ప్రశ్న. మీలో చాలామంది దీన్ని చూడగానే 7x + 10 హోల్ స్క్వేర్ అనేది 7x హోల్ స్క్వేర్ ప్లస్ 10 హోల్ స్క్వేర్కు సమానం అవుతుంది అనుకుంటారు కదా? కానీ ఇది రాంగ్. ఇంతకు ముందు చూసిన దాని ప్రకారం 7x ఇంటూ 10 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7x హోల్ స్క్వేర్ ఇంటూ 10 హోల్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఇలాగే విస్తరించాలనుకుంటున్నారు కదా? కానీ ఇది తప్పు. ఎందుకంటే ఈ కేసులో మనం 7xను 10ను మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇది కరెక్ట్. కానీ ఇక్కడ 7x, 10ను యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 7x హోల్ స్క్వేర్ ప్లస్ 10 హోల్ స్క్వేర్గా రాయకూడదు. బాక్స్లో పెడుతున్నాను. ఇది కంప్లీట్గా రాంగ్. మీరు కనుక గమనిస్తే 7x + 10 హోల్ స్క్వేర్ను 7x + 10 ఇంటూ 7x + 10గా కూడా రాయవచ్చు కదా? అందుకే మనకు ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు. ఏదైనా నంబర్ను దానితో ఒకసారి మల్టిప్లై చేస్తే మనకు స్క్వేర్ వస్తుందని మీకు తెలుసు కదా? మనకు స్క్వేర్ ఇచ్చారు కాబట్టి దీనిని రెండు ద్విపదుల లబ్దంగా రాశాను. ఇవి రెండు సేమ్. దీనిని వేర్వేరు పద్ధతులలో సూక్ష్మీకరించవచ్చు. అందులో ఒకటి డిస్ట్రిబ్యూటివ్ మెథడ్. ఏదైనా ఒక ద్విపది లేదా బైనామియల్కు వర్గాన్ని కనుక్కునేటప్పుడు దీనిని ఉపయోగించాలి. ఉదాహరణకు a + b హోల్ స్క్వేర్ను తీసుకుందాం. ఇంతకు ముందు నేర్చుకున్నట్లుగా ఇది a² + b² సమానం కాదు. దీనినే a + b ఇంటూ a + bగా రాయవచ్చు కదా? సరే, ఇప్పుడు దీనికి డిస్ట్రిబ్యూటివ్ మెథడ్ అప్లై చేద్దాం. దీనిని ఎలా రాయవచ్చు? ఈ aను a + bతో మల్టిప్లై చేయాలి. తర్వాత ఈ bని a + bతో మల్టిప్లై చేసి రెండిటిని యాడ్ చేయాలి. అంటే a ఇంటూ a + b ప్లస్ b ఇంటూ a + bగా రాయవచ్చు కదా? సరే, ఇప్పుడు ఏను లోనికి మల్టిప్లై చేస్తే మనకు a ఇంటూ a a² ప్లస్ a ఇంటూ b ab ప్లస్ b ఇంటూ a ba లేదా ab ప్లస్ b ఇంటూ b b². ఈ మధ్యలో ఉన్న రెండు పదాలు సమానం, ab ab. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 2ab వస్తుంది. అంటే మనకు a² ప్లస్ 2ab ప్లస్ b² వచ్చింది. ఇక్కడ మీరు ప్యాటర్న్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు a + b హోల్ స్క్వేర్ కనుక ఉన్నట్లయితే అది a² ప్లస్ 2ab ప్లస్ b²కు సమానం. మనకు ఇచ్చింది 7x + 10 హోల్ స్క్వేర్ కూడా ఇదే ప్యాటర్న్లో ఉంది. కాబట్టి దీనిని ఎలా ఎక్స్పాండ్ చేయవచ్చు? 7x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ రెండింటిని ప్రొడక్ట్ అంటే 7x ఇంటూ 10 ప్లస్ 10² అవుతుంది. మీకు రైట్ ఆన్సర్కి రాంగ్ ఆన్సర్కి డిఫరెన్స్ అర్థమైందా? ఈ మధ్యలో ఉన్న ఈ పదంను పైన మీరు మర్చిపోయారు. సరే, దీనిని సింప్లిఫై చేస్తే మనకు 7x హోల్ స్క్వేర్ అంటే 7² ఇంటూ x². 7² అంటే 49. ఇది 49x² అవుతుంది. ప్లస్ ఈ పార్ట్ చేస్తే 2 ఇంటూ 7 14. 14 ఇంటూ 10 140. ఇది 140x అవుతుంది. ప్లస్ 10² అంటే 10 ఇంటూ 10 100. Therefore 7x + 10 whole square equal to 49x² plus 140x plus 100 అవుతుంది.